ఈ 2024వ సంవత్సరం ఈ 10వ మాసంలో మరి దైవజనులు మిమ్ములను మీతో పాటు మమ్మలను దేవుని యొక్క నామం పేరట మరొక మారు మనం అందరం కలిసి ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి వేదికలో మరి నన్నును కూడా పాలు భాగస్తులు చేసినటువంటి మొదటగా దేవదేవునికి, అలాగే నా ప్రియమైన అన్నకు, అలాగే నా తోటి దైవజనుల సమూహానికి, సంఘమైన మీకు అందరికీ కూడా దేవుని నామం పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ యొక్క 2 దినాలలో దైవజనులు నాకు ఇచ్చినటువంటి అవకాశం మేరకు మరి సాధ్యమైనంత మట్టుకి నేను సిద్ధపడి వచ్చినటువంటి దైవ సందేశాలను దేవుని నామం పేరట ప్రకటించాలని ఆశతో వచ్చి ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మనం దైవ సందేశాన్ని వినడానికి ముందుగా నేను ఒక చిన్నపాటి ఉపమానాన్ని చెప్పి తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. స్టార్ట్ అయిందా? బైబిల్ గ్రంథంలో నుండే మీరు అవసరమైనప్పుడు రెఫరెన్స్ ఎదురు. కానీ పౌలు శీల ఇద్దరు దేవుని నామపేట సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. పుతోను అనబడుతున్నటువంటి ఒక దయ్యం పట్టినటువంటి ఆమెను వీళ్ళు ప్రార్థించగా పదే పదే మాటికి ఆమె ఆటంకం కలుగుతూ ఉన్నప్పుడు పౌలు శీలలు వాళ్ళు ఆమెను గద్దించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి దయ్యము పోయింది. ఆమెను ఆధారం చేసుకుని ఎవరైతే ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉన్నారో ఆ సంబంధికులు ఏం చేశారంటే పౌలు శీలను తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు అప్పటికే పుల్లుగా కొడేశారు. ఎవరిని? పౌలు శీలను. అదే కొడేస్తే మనం ఏం చేస్తాం? దుప్పటి పడుకుంటాం. కానీ వీళ్ళు మధ్యరాత్రి వేసి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. హఠాత్తుగా భూకంపం లాంటిది వచ్చి చెరసాల బ్రద్దలైపోయింది. బ్రద్దలైపోయినప్పుడు ఆ చెరసాల అధిపతి లేచి ఈ ఖైదీలందరూ తప్పించుకుని పోయారేమో అని, ఇక నాకు ప్రాణభయం, అంటే మరణశిక్ష విధిస్తారు. ఎందుకంటే చెరసాల్లో ఉన్న ఖైదీలు తప్పించుకొని పోయారంటే ఆ చెరసాల అధిపతికి నెక్స్ట్ తీర్పు జరిగిన తర్వాత చేసే పని ఏంటంటే ఆయనకు మరణశిక్ష. సో ప్రభుత్వం నాకు మరణశిక్ష విధించే కంటే ముందు నేనే చచ్చిపోతే మంచిదని చెప్పేసి ఆయన ఒక కత్తి తెచ్చుకొని పొడుచుకోబోతుండగా పౌలు అన్నాడంట, అయ్యా నువ్వు అంత పని చేయకు, మేమేమీ తప్పించుకొని పారిపోలేదు అని చెప్పేసరికి ఆయన దీపం తెప్పించుకొని నిజంగా ఉన్నారా లేదని చెప్పి చూసి ఆయన అడిగినటువంటి మొట్టమొదటి మాట చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం చదవండి. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. చూడండి, ఇక్కడ చెరసాల అధిపతి అడగవలసిన మాట అది కాదు. నిజానికి ఖైదీలు తప్పించుకొని పోలేదు కాబట్టి, అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని బట్టి ఈయన హ్యాపీ. ఎందుకంటే ఇతనికి ప్రాణభయం తప్పింది. కానీ ఈ చెరసాల అధిపతికి అర్థమైన విషయం ఏంటంటే తప్పించుకోవడానికి అవకాశం ఉండి కూడా పౌలు శీలలు పోలేదంటే ఇంతకు మించినటువంటిది ఏదో ఉన్నదనే విషయం చెరసాల అధిపతి గ్రహించి ఆయన మొదటగానే అడిగిన మాట ఏంటంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. అడిగిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆ యొక్క జైలుకి సూపరింటెండెంట్, అధిపతి, పెద్ద అయిన అటువంటి ఆయనకి అర్థమయ్యి బోధపడి అడిగిన మాట ఏంటంటే, నాకు రక్షణ కావాలి. ఏ రక్షణ? ఈ చెరసాల్లో ఉండి తప్పించుకోవడానికి అవకాశం ఉండి తప్పించుకోకుండా ఉన్నారంటే ఇంతకు మించినది ఏదో మరొకటి ఉందనే విషయం గ్రహించి ఆ పౌలు శీలను అడిగినటువంటి మాటకి ఆయన చెప్పినటువంటి లేదా అడిగిన మాట,
మరి రక్షణ కావాలని అడిగాడు. మరి ఈ రోజున ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఏం కావాలి చెప్పండి అమ్మా, ఏం కావాలి? రక్షణ కావాలి. ఈ రోజున నాకే కాదు, దైవజనులు మేము అందరము ఆశపడేది ఏంటంటే మేము రక్షింపబడ్డాము, రక్షణ లేని వారికి రక్షణ దేవుడు కలుగు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ సువార్తమాన ప్రకటనలు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే రక్షణ అంటే ఏమిటి అనే విషయం మనకు అర్థం కావాలి. ఆయన అడిగాడు రక్షణ అంటే రక్షణ కావాలని. ఏంటి రక్షణ అంటే, కొన్నిసార్లు సాధారణంగా రక్షణ అంటే ప్రమాదం నుండి తప్పించబడడం, లేదా విడిపించబడడం, లేదా కాపాడబడడం, ఈ విధంగా ఉంటుంది. కానీ బైబిల్ యొక్క నిర్వచనం ఏ విధంగా ఉందంటే, పాపము నుండి ఒక వ్యక్తికి విముక్తి కల్పించబడమే రక్షణ. పాపము నుండి ఒక వ్యక్తికి విముక్తి కల్పించబడమే రక్షణ. అందుకొరకు మనం ఏం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, ఐదో అధ్యాయము కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. అంటే ఇప్పుడు రక్షణ దేని నుండి కావాలంటే మనకి ఉగ్రత నుండి కావాలి. ఏ ఉగ్రత అంటే, దేవుడు రెండో మారు తన సంఘాన్ని తీసుకొని పోయిన పిమ్మట విడవబడిన వారు కావచ్చు, లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కలిగేటువంటి రెండవ మారు కలిగేటువంటి ఆ యొక్క తీర్పు నుండి తప్పించబడాలి, లేదా ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మనము క్రైస్తవ విశ్వాసులుగా లేదా దేవుని బిడ్డలుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు రక్షణ దేని నుండి అంటే ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. సో మన పాపము మనల్ని దేవుని నుండి వేరు చేసింది. మనం చేసిన పాపము ఎవరి నుండి వేరు చేసింది? దేవుని నుండి వేరు చేసింది. సో ఆ పాపం యొక్క పరిణామం ఏమైందంటే మరణమైంది. మరణమైంది. సో బైబిల్ ఏం చెప్తుందంటే, పాప పరిణామం నుండి మనకు విముక్తిని కలిగి చేయడానికి, అనగా పాపము తొలగించవలసినటువంటి అవసరత ఉంది. మరి మన పాపాన్ని మనం తీసేసుకోగలమా? మన పాపాన్ని మనం ఏమీ తీసుకోలేము. ఎందుకంటే తీసుకోవాలన్నా, లేదా మన పాపము నిమిత్తం మరొకరు మనలో ఎవరు మరణించినా మనం అందరము పాపులమే. మరి మన అందరము పాపులమైనప్పుడు మరి మన పాపము నుండి తీసివేయడానికి పరిశుద్ధుడు కావాల్సినటువంటి అవసరత మనకు ఏర్పడింది. అందుకే ఎవరు రక్షణిస్తారు? ఎందుకంటే మనకేం అవసరం? రక్షణ అవసరం. ఆ చెరసాల అధిపతి అడిగిన దాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే, అయ్యలారా, మేము రక్షణ పొందుటకు మేము ఏం చేయాలంటే, రక్షణ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు. ఆ రక్షణ ఎవరు ఇస్తారంటే, ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిననియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు రక్షణ ఎవరు ఇస్తారంటే, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వకీయ రక్తము వలన మనల్ని రక్షించాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే, అనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన పాపములను తొలగించి మనకున్న పాపపు శిక్షణ నుండి మనల్ని విడిపించగలడు. మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడున్న మన అందరికీ ఏం అవసరం అంటే రక్షణ అవసరమైన వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మిగిలిన వాళ్ళకి అవసరం లేదా? చెరసాల అధిపతికే రక్షణ కావాలని అడిగాడే,
ఇక్కడున్న మనము రక్షణ అవసరం లేదా? అవసరం. రక్షణ నీకు అవసరం లేదనుకుంటే నువ్వు ఏరుకోరి ఉగ్రతను కోరుకుంటున్నావని అర్థం. ఎందుకంటే రక్షణ దేని నుండి అంటే ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. ఉగ్రత అనగా రెండవ మరణం, అది నరకం. దాని నుండి తప్పించబడాలంటే ఇక్కడున్న మన అందరికీ ఏం అవసరం? రక్షణ అవసరం. మరి ఆ రక్షణ ఎవరిస్తారు? మన ఊరు పెద్ద మనుషులు ఎవరు? లేదా మీ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఎవడో? లేదా ఏ మోతుబరి వల్ల వచ్చేది కదా రక్షణ? కేవలము యేసుక్రీస్తు వలన మాత్రమే మనకేం కలుగుతుంది అంటే రక్షణ వస్తుంది. ఇంక ఎవరి వల్ల లేదు. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3:5 కూడా చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మనము నీతిని అనుసరించి నడిచినటువంటి క్రియల మూలంగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. ఓకేనా? కేవలం ఆయన కనికరం చొప్పున. మనం ఏదో నీతిమంతులు అని కాదు, లేదా మనం ఆస్తుపరులు అని కాదు, అందగాలం అని కాదు. కేవలం ఆయన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఏం కలుగు చేస్తున్నాడంటే రక్షణ కలుగు చేస్తున్నాడు. మీకు అర్థమైన విషయం ఈ పాటికే 3 మాటలు అర్థం అవ్వాలి. ఒకటి, ఇక్కడున్న మన అందరికీ ఏం అవసరం? రెండోది, ఈ రక్షణ ఎందుకు అంటే ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. మూడోది, ఎవరిస్తారు ఈ రక్షణ? ఎవరిస్తారు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ 3 మాటలు మీకు అర్థమే కదా. ఇక 4వది, దేవుడు ఎలా రక్షిస్తాడు? యేసుక్రీస్తు అనే మాట మనకు అర్థమైంది, నిజమే. ఆయన ఎలా రక్షించాడు లేదా ఎలా రక్షిస్తాడు అంటే, దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అర్థమైందా? యేసు ప్రభు యొక్క అసలు ఉద్దేశము లేదా తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని తీర్పులోకి తీసుకురావాలని కాదు. ఆయన రావడమే లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు చెప్పనా? మనకు రక్షణ కలిగించడానికి వచ్చాడు. అర్థమైందా? ఏదేను తోటలో మన పితరులు చేసినటువంటి పాపానికి, ఆ పాపం వల్ల వచ్చినటువంటి జీతమైనటువంటి మరణానికి, ఆ మరణం వల్ల వచ్చినటువంటి తీర్పు నుండి మనల్ని తప్పించడానికి, మనల్ని తీర్పు కలుగు చేయాలని, తీర్పును గురి చేయాలని కాకుండా ఆయన రావడమే ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు. ప్రత్యేకించి సిలువపై యేసు మరణం ద్వారా, ఆయన మరణమే కాదు పునరుత్థానం ద్వారా మనల్ని రక్షించాడు. అర్థమైందా? ఒకవేళ యేసుప్రభు చనిపోయి ఆయన లేవకుండా ఉన్నాడు అనుకో, ఈరోజు ఆయనే లేవలేదు, మనల్ని ఏం రక్షిస్తాడు అని మనమే అడగగలుగుతాం. కానీ ఆయన మరణించి పునరుత్థానుడై మరణం మీద జయాన్ని మనకు కలుగు చేశాడు. అదే రోమపత్రిక 5:10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఉంది. ఇది రాసుకోండి, అవసరం లేదు. అయితే రక్షణ దేవుని దయ, అర్హత లేని బహుమతి అని మనకి గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అది ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 అలాగే 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 8. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు సహితము మన ఎడల తన చూపిన మహాకృప చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే మనం ఏమన్నాము? రక్షింపబడి ఉన్నాము. 8 కూడా ఏమున్నదండి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారాను కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అయితే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అంటే ఇప్పుడు రక్షణ ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలనే, కృపచేత. అయితే ఇక్కడ మనం ఒక పని చేయాలి. అదేంటంటే విశ్వాసము ఉంచాలి. ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. అది ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. రక్షణ ఇలా చూడండి నా వైపు. 1 విశ్వాసము, 2 ప్రార్థన అనుభవము, 3 మారు మనసు. ఈ 3 కలిగి ఉన్నవాడిని ఏమంటారంటే రక్షింపబడినవాడు అంటారు.
ఏమేమి ఉండాలా వ్యక్తిలో? విశ్వాసం ఉండాలా, ప్రార్థన అనుభవం ఉండాలా, మారు మనసు ఉండాలా. ఈ 3 కలిగి ఉన్న వ్యక్తికి పెట్టిన పేరు ఏం పేరంటే రక్షణ. మీరు విన్నారా ఈ మాట అప్పుడప్పుడును? రక్షణ పుచ్చుకున్నారంట, రక్షణ పొందుకున్నారంట. మా సైడ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, రక్షణలోకి వచ్చేసారంట కదా. ఇందులోకి వచ్చేసామంట. నిజమే, రక్షణలోకి వచ్చేసాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ 3 కలిగి ఉన్న వ్యక్తికి పెట్టిన పేరు రక్షింపబడినవాడు. అయితే ఈ రక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన కృప వలన, కేవలం ఆయన దయన వలన. అయితే మనము రక్షణ ఎలా పొందుతాము? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనకు రక్షణ అవసరం. ఎందుకు అవసరం అవుతుందంటే ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. ఈ రక్షణ ఎవరు ఇస్తారంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాం. అయితే మీకు అర్థమైంది రక్షణ అవసరమని. అయితే ఈ రక్షణ ఎలా పొందుతాం? ఈ రక్షణ ఎలా పొందుతాం? ఎలా పొందుతాం అంటే మొదటగా మనము సువార్త వినాలి. ఏం వినాలండి? సువార్త. ఎవరు సువార్త? దేవుని సువార్త. ఏమిటి ఆ సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలు వినాలి. యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుత్థానం. అంటే ఆయన పుట్టాడని నమ్మాలి, అదే ఆయన మరణించాడని నమ్మాలి, లేదా వినాలి, లేదా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడనే విషయం కూడా మనం నమ్మాలి. అయితే ఫస్ట్ ఆయన సువార్తను వినాలి. అప్పుడే మనము ప్రభువు మీద నమ్మకం కలుగుతుంది. వినకుండా నమ్మకం రాదు. అర్థమవుతుందా? ఇక్కడున్న ఫస్ట్ మీరు నేను చెప్పే సువార్త మనం అనగా దేవుడిది మీరు వింటున్నారు. విన్న దాన్ని బట్టి మీకు ఏం కలగాలి? నమ్మకం కలుగుతుంది. డైరెక్ట్గా నమ్మకం రాదు. అంటే ఇప్పుడు రక్షణ మనం పొందాలంటే ఫస్ట్ మనం ఏం వినాలన్నమాట? సువార్త వినాలి. అది ఎవరు సువార్త వినాలి? కేవలం యేసుక్రీస్తు యొక్క సువార్త మాత్రమే వినాలి. విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటుంది అందులో. వినుట వలన ఏం కలుగును? అది కూడా ఎవరు కూర్చున్న మాటలు వినాలని ఉంటుంది అక్కడ? యేసుక్రీస్తుని కూర్చున్న మాటలే వినాలని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రక్షణ పొందాలంటే ఫస్ట్ ఎవరి మాటలు వినాలన్నమాట? ఎవరి మాటలు వినాలండి? యేసుక్రీస్తు కూర్చున్నటువంటి మాటలు మనము వినాలి. తర్వాత ఏం చేయాలంటే నమ్మాలి. తర్వాత ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలంటే విశ్వసించాలి. ఏం చేయాలి? వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించడం అంటే నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం. అయితే ఇందులో ఇంటర్నల్గా ఏం కనబడాలంటే మనలో పశ్చాత్తాపం కనబడాలి. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం రాకుండా, అంటే వినడం అయితే విన్నాం, వినడంలో నీకు ఇంటర్నల్గా అనగా లోపల ఏం జరగాలంటే పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం కలిగినప్పుడే ప్రభు మీద నీకు ఏం కలుగుతుంది అంటే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగిన నీవు ఇక మీదట క్రీస్తు కొరకు విశ్వాసం కలిగిన వాడిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను మనం ఏం చేయాలంటే వినాలి. దేవుని యొక్క జననం గురించి, మరణం గురించి, పునరుత్థానాల గురించి ఈ రోజున సేవకులమైన మేము ప్రతి సందర్భంలోనూ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఆయన మన కొరకు లేదా మన అందరినీ రక్షించడానికి, మన స్థానంలో మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన శిక్షింపబడ్డానికి మన కొరకు మరణించాడనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకే ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము 6-11 వచనాల్లో ఉన్న సారాంశాన్ని ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. రోమపత్రిక 5వ అధ్యాయము 6-11 వచనాల్లో, యాలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులైన కొరకు చనిపోయును, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇది మీరు విన్నది. ఇది మీరు విన్నదే. ఏమి విన్నారు? మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనులైన మన కొరకు చనిపోయాడు. ఇదే సువార్త. మీకు అర్థమైందా? ఫస్ట్ నేను ఏం చెప్పాను? మనం రక్షింపబడాలంటే యేసుక్రీస్తుకు సువార్త వినాలి. ఏంటి ఆ సువార్త అంటే, ఇదిగో పాపులమైన మన కొరకు యుక్త కాలమందు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు
మన కొరకు నీతిమంతుడైనటువంటి తను చనిపోయాడు. ఎలాగంటే మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చనిపోయి ఏం కలుగు చేశాడంటే మనకు రక్షణ కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఏం కలుగు చేశాడు? రక్షణ కలుగు చేశాడు. మనం తీర్పు నుండి తప్పించబడ్డానికి, ఉగ్రత నుండి రక్షింపబడ్డానికి దేవుడు మన కొరకు ఏమైపోయాడంటే చనిపోయాడు. ఇది నీకు మొదటగా నువ్వు వినవలసింది. అయితే సువార్త వినాలంటే ఏం చేయాలంటే, చూడండి, ఇందాక చదివాము, వినాలని చెప్పాను కదా. ఆ వినడం వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కూడా ఎవరి గురించి వినాలంటే క్రీస్తుని గూర్చిన మాటలే వినాలని రోమాపత్రిక 10:17 ఉంది. అయితే ఇక్కడ వినాలన్నప్పుడు ఒక కండిషన్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు ఏ ఏ సంగతులైతే బోధించమని ఆజ్ఞాపించాడో ఆ సంగతులే వినాలి తప్ప ఏది పడితే అది మనము వినకూడదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే ఈ మధ్య అబద్ధ బోధ అనేది కూడా క్రైస్తవ సంఘాల్లోకి వచ్చింది. దేవుడు చెప్పినది మాత్రమే, అపోస్తుల బోధ మాత్రమే మనం వినాలి. దేవుడు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించాడో అవి మాత్రమే మనం వినాలనే విషయం మనకి అర్థం కావాలి. కాబట్టి మనకు ప్రకటింపబడిన సువార్త యందు విశ్వాసం ఉంచి క్రీస్తు మన పాపల నిమిత్తము మరణించాడని, 3వ దినాన లేపబడ్డాడనే ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకుని నువ్వు విశ్వసించాలనే విషయం నీకు అర్థం కావాలి. అర్థమవుతుందండి? మనం ఏం పొందాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరం ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మొదటగా మనము వినాలి. ఎవరి గురించి వినాలి? యేసు ప్రభువును గూర్చి మాత్రమే నువ్వు వినాలి. ఇంక ఎవరి గురించి విన్నా నీకు రక్షణ అనేది లేదు. ఎందుకు యేసు ప్రభువును గూర్చి మాత్రమే వినాలంటే ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు చనిపోయాడు. అది కూడా పాపులమైన మన కొరకు. నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:1-4 ఉంటుంది, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను, మీరు దాన్ని అంగీకరించిదిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఉపదేశ రూపముగా సువార్త నీకు ప్రకటించితిని, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకున్న పక్షమందు ఆ సువార్త వలన, ఏ సువార్త వలన అంటే యేసుక్రీస్తు యొక్క సువార్త వలన మాత్రమే మీరు రక్షణ పొందువారే ఇందురు అని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు రక్షణ ఏ సువార్త వలన వచ్చింది తెలుసా? యేసుక్రీస్తు సువార్త. ఎందుకంటే ఈ రోజున చాలా మంది మంచి మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ రోజున సమాజంలో ఈ రోజున ప్రవచనకర్తలని మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దానివల్ల నీకు ఒకవేళ మంచి నడవడిక, మంచి బుద్ధి అబ్బుతుందేమో కానీ రక్షణ మాత్రం రాదు. రక్షణ దేనివల్ల, ఎవరి వల్ల వస్తుందంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను వింటే మాత్రమే నీకేం కలుగుతుందంటే రక్షణ వస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, రక్షణ పొందాలంటే నువ్వు ఖచ్చితంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త వినాలి. 2వ దాంట్లోకి వస్తున్నాను. మనకు రక్షణ కావాలా వద్దా చెప్పండి? కావాలి. ఆల్రెడీ రక్షింపబడిన వారు ఉంటే మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంకా ఎవరికైనా రక్షణ లేకపోతే వాళ్ళు చేయవలసిన మాట యేసుక్రీస్తు యొక్క సువార్తను మనము వినాలి. మనం ఏం చేయాలంటే, 2వది ఇందాకలా చెప్పాను, నమ్మాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఏం చేయాలండి? నమ్మాలి. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 16:16 అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. ఎందుకు చెప్పాడంటే ఆయన నమ్మాడు. పేతురు ఏం చేశాడు? నమ్మాడు. ఒకసారి ఆ సందర్భాన్ని కానీ ఒకసారి చదువుతాను. ముందు నుంచి చదవండి ఒకసారి. 16:16 ముందు. వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, అసలు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారా అని ప్రభువారు అడిగారు. ఎవరిని? శిష్యుని. వాళ్ళు చెప్పారు. కొంతమంది ప్రవక్త అంటున్నారండి, కొంతమంది ఏలియా అంటున్నారండి, కొంతమంది బాప్తిస్మిచ్చు యోహాను అండి. ఈయన రకరకాలుగా చెప్తుంటే, సరే వాళ్ళందరూ కూడా ఎందుకులే కానీ నాకు కూడా తిరుగుతున్నారు కదా ఈ 3.5 సంవత్సరాలు బట్టి, అసలు మీరేమనుకుంటున్నారు అంటే అప్పుడు చెప్పినటువంటి మాట పేతురు ఏమన్నాడు తెలుసా?
అయ్యా నువ్వు సర్వోన్నతుడు అయినటువంటి సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడంట. అంటే ఎంత నమ్మకం ఉంటే పేతురు ఈ మాట ప్రభువుని గురించి మాట్లాడతాడు. విన్నంత మాత్రాన కాదు, యేసు ప్రభుని ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడంటే నమ్మాడు. కాబట్టి విన్న మనం ఏం చేయాలంటే, మనం ఎవరి గురించి అయితే వింటున్నామో ఆ వ్యక్తి అనగా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని కుమారుని నమ్మితేనే మన పాపం విషయంలో మనం చనిపోతామనే విషయం తెలుసుకోవాలి. అంటే ప్రభువుని నమ్మడం ద్వారా మన పాపములకు విముక్తి కలుగుతుందనే విషయం మనకు తెలియాలి. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, నేను ఆయననని మీరు విశ్వసించడం అంటే నమ్మని ఎడ్ల మీరు పాపములోనే ఉండి చనిపోవుదరని వారితో చెప్పెను. విశ్వసించని ఎడల, మరలా చదువుతున్న యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల అనగా నమ్మకపోయిన ఎడల మీరు పాపములోనే ఉండి ఏమైపోతారంటే చనిపోతారు. అంటే ఇప్పుడు విన్నవాడు ఏం చేయాలి ఖచ్చితంగా? మరి ఇలా చూడండి, ఇప్పుడు 3.5 లేదా ఈ 4 రోజులు బోల్డ్ వర్తమానాలు వినేసి ఏం చేశారు? వినేసి నమ్మలేదు అనుకుందాం, నమ్మకుండానే పోయారు అనుకుందాం. అప్పుడు మీకు మీ పాపముల నుండి మీకు విడుదల కలిగినట్టు కాదు. ఎందుకంటే మనం ఏం చేయాలంటే విన్నదాన్ని నమ్మాలి. విన్నదాన్ని ఏం చేయాలా? నమ్మాలి. ఆ మాట రాయబడి ఉంది, నేను దేవుని కుమారుడని మీరు విశ్వసించిన ఎడల అనగా నమ్మకపోతే మీరు పాపంలోనే చనిపోతారు. నిజానికి దేవుని ఉద్దేశం అది కాదు. పాపములో చనిపోయిన మనలను మరలా తిరిగి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడనే విషయం సువార్త విని నమ్మకపోయావు అనుకో, ఇప్పుడు మరలా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆ పాపంలోనే ఉన్నావు. అర్థమైందా? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మనం అందరము పాపంలో చచ్చిపోయి ఉన్నాం. పాపంలో చనిపోయిన మన కొరకు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు జన్మించి మరణించి పునరుత్థానుడై తన యందు విశ్వాసించిన వారికి రక్షణ కలుగజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది నేను చెప్పిన సువార్తమానం. మీరు విన్నారు కానీ నమ్మలేదు. నమ్మకపోతే ఇప్పుడు మరలా మీరు ఎక్కడున్నట్టు? పాపంలోనే ఉన్నట్టు. ఆ మాటే రాయబడి ఉంది. కాబట్టి రక్షణ పొందాలంటే యేసు ప్రభువునందు ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. మొదట వినాలి, రెండోది ఏం ఉంచాలి? విన్న దాని మీద నువ్వు విశ్వాసము ఉంచాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని ఇందాక మనం చదివినటువంటి చెరసాల అధిపతితో అపోస్తులైనటువంటి పౌలు శీలలో చెప్పినటువంటి మాట. ఒకసారి మరలా చదువుదామా? ప్రారంభంలో చదివినటువంటి మాట అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనంలో, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలనని పౌలును శీలను అడగా, పౌలు శీల ఏం చెప్పారని చూడండి. అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం పొందుతారండి? అంటే నమ్మకం ఉంచాలా. అంటే ఇక్కడ ఉన్న మనందరికీ రక్షణ కావాలంటే ఇప్పుడు ప్రభు గురించి విన్నాము, విన్నదాని మీద ఏముంచాలి? మనము నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచకపోతే మనకి రక్షణ అనేదే లేదు. అయితే ఎందుకు నమ్మాలంటే చూడండి, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నువ్వు నమ్మకపోతే నీకేముందన్నమాట? ఒకవేళ నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, నమ్మితే రక్షణ. అందుకు నమ్మాలి. ఒకవేళ ఎవరైనా యేసుప్రభుని ఎందుకయ్యా నమ్ముకోవడం అంటే వాళ్ళకి చెప్పండి స్ట్రైట్ ఆన్సర్, మాకు రక్షణ, నమ్మకపోతే శిక్ష. మేము శిక్ష నుండి తప్పించబడ్డానికి రక్షింపబడ్డాం అంటే యేసుప్రభుని నమ్మాము. ఏటి ఆ శిక్ష అన్నాడు అనుకో, ఇక ఉగ్రతోటి ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఏముందంటే శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి తప్పించబడ్డానికి మేము ఏం పొందుకున్నామంటే రక్షణ పొంది ఉన్నామని చెప్పాలి. ఎందుకు నమ్మాలనే మాటకు చెప్తున్నాను, మనము శిక్ష నుండి తప్పించబడ్డానికి నమ్మాలి. ఓకేనా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఇంతవరకు చెప్పింది. ఎందుకంటే నేను ఇంతవరకు చెప్పింది మరలా ఎందుకు అంటున్నానంటే, మనం ఏ అంశంలో ఉన్నాం అంటే రక్షణ అనే అంశంలో ఉన్నాం. ఆ చెరసాల అధిపతి ఏమడిగాడు? చెరసాలు బద్దలైపోయి గోడలు పగిలిపోతే వాళ్ళు అడగవలసిన మాట అది కాదు, అబ్బా ఖైదీలందరూ లెక్క పెట్టుకుని 100 మంది ఉన్నారని చెప్పేసి ఇంటికి పోవాలా. కానీ ఆ చెరసాల అధిపతి అలా చేయలేదు. ఏమన్నాడు తెలుసా? అయ్యలారా నేను రక్షణ పొందుటకు ఏం చేయాలని అడిగాడు.
అంటే ఆయనకు అర్థమైన విషయం ఈ రోజున ఇక్కడ ఉన్న నీకు కూడా అర్థం అవ్వాలనే మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న మన అందరికీ ఏం అవసరం? రక్షణ అవసరం. ఎందుకు రక్షణ అవసరం అంటే మన ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. ఆ ఉగ్రత నుండి తప్పించేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తుని మనల్ని ఉగ్రత నుండి తప్పించాలంటే ఫస్ట్ ఆ యేసుక్రీస్తు యొక్క సువార్త వినాలి. విన్నదాని మీద రెండోది ఏం చేయాలంటే నమ్మకం ఉంచాలి. నమ్మిన నువ్వు ఏం చేయాలంటే మూడోది మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? విన్నావు, నమ్మేవు, మనసు మారలేదు అనుకుందాం, నువ్వు రక్షింపబడినట్టు కాదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంట? మూడవదిగా మనము ఏం చేయాల? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. అందుకొరకు ఒకసారి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనం చదివితే, అజ్ఞాన కాలమందు కాలములను దేవుడు చూసి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ అంటే తెలుసా? ఆర్డర్. ఇందులో నో ఎక్స్క్యూజ్. అంటే పొందినా పొందకపోయినా పర్లేదని ఏమీ లేదు. మనుషులందరూ ఏం పొందాలంటే, పాస్టర్ గారులైనా, విశ్వాసులైనా, లోకంలో ఉన్నవాడు ఎవడైనా, ఏ మనుషుడైనా, ఏ జాతోడైనా, ఏ మతమోడైనా, ఈ భూమి మీద మనిషి అనబడుతున్న ప్రతి ఒక్కడికి ఏం అవసరం అనమాట? ఏం అవసరం చెప్పండి? మారు మనసు. ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు. ఆ అజ్ఞాన కాలమందు అంటే జ్ఞానం లేని సమయంలో, నువ్వు దేవుని గురించి పూర్తిగా తెలియనట్టు సమయంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప త్యాగం చేశాడు. రాత్రి నేను వచ్చేటప్పుడు ఉండబట్టలేక ట్రైన్లో ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూశాను, మరలా తెలుగులోది. చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు దేవుడు ఇంత త్యాగం చేయవలసిన పని? ఆయన తెలుసు, ఆయన పుట్టేటప్పుడే తెలుసు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చానని. కానీ మరణం ముందున్నదని తెలుసు కూడా ఆయన ఎందుకు అన్ని దెబ్బలు తిన్నాడంటే, ఇదిగో పాపులమైన మనల్ని రక్షించడానికి. ఒకప్పుడు నీ దేవుని గురించి తెలియదు, వినలేదు. కానీ ఈరోజు దేవుని గురించి విన్నావు, విన్నదాన్ని నువ్వు నమ్మావు. నమ్మిన నువ్వు ఏం పొందాలంటే ఇప్పుడు మారు మనసు పొందాలి. పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒరే, నీ గురించి ఇంత త్యాగం చేశాను, అనేక మంది దైవజనుల ద్వారా నీకు సువార్తను ప్రకటించాను, నువ్వు విన్నావు, విన్నదాన్ని నమ్మావు. నమ్మిన నువ్వు మారు మనసు పొందకపోతే అది నీకే నష్టం. కాబట్టి మరి మారు మనసు ఏ విధంగా కలుగును? ఏంటి మారు మనసు ఏ విధంగా కలుగును? మనకేమవసరం ఇప్పుడు? మారు మనసు. అయితే మారు మనసు ఏ విధంగా కలుగుతుంది అంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. మారు మనసు అనే అంశం వచ్చినప్పుడు నేను దీని గురించి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ నేను అవుట్లైన్స్ ఇస్తున్నాను. ఇలా చూడండి నా వైపు ఒకసారి. ఒక మనిషి రక్షింపబడ్డాడంటే ఆ వ్యక్తులు ఏముండాలంటే విశ్వాసం ఉండాలా, ప్రార్థన ఉండాలా, మారు మనసు ఉండాలా. ఈ 3 కలిపి ఉన్నవాడిని ఏమంటారంటే రక్షింపబడినవాడు. నేను ముందుగానే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఓహో తర్వాత విశ్వాసం గురించి చెప్తాను, ప్రార్థన గురించి చెప్తాను, మారు మనసు గురించి చెప్తాను. ఇప్పుడు వినకపోయినా అప్పుడు బాగా వింటారని ముందుకు ఇది చెప్తున్నాను. అర్థమవుతుందా? సో మారు మనసు వచ్చినప్పుడు, ఆ అంశం వచ్చినప్పుడు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు. అంటే ఏడుపుల్లో చాలా ఏడుపులు ఉండొచ్చు. ముళ్ళు కూర్చుందని ఏడొచ్చు, ఇంట్లో వాళ్ళు చనిపోయారని ఏడొచ్చు, కడుపు నొప్పి వచ్చిందని ఏడొచ్చు, లేకపోతే ఇంకోటి జరిగిందని ఏడొచ్చు. దాన్ని దుఃఖం అంటారా, దుఃఖం కాదంటారా? కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉంటుంది. అందులో ఏముంటుంది తెలుసా? నువ్వు పాపివి అనే విషయం నీకు అర్థమవుతుంది. అందులో పశ్చాత్తాపం అనేది కనబడుతుంది. ఆ పశ్చాత్తాపంలో నుండి నీకు కలుగుతుంది రక్షణ. అక్కడ రాయబడి ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. కింద మాట చదివితే ఈ లోకానుసారమైన దుఃఖం వల్ల మరణం కలుగుతుందంట. ఒక ఉదాహరణకి, ఒక ఇంట్లో చనిపోయారు, చనిపోయిన మనిషి గురించి ఏడుతా కూర్చో 4 రోజులు, తర్వాత నువ్వేమవుతావు? పరదేశులమో, అప్పుడు మన గురించి పాడవలసి వస్తుంది. కానీ అదే నువ్వు దేవుని గురించి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నువ్వు ఏడ్చావనుకో, రక్షణ వస్తుంది. అర్థమైందా? మానవ రూపుగా మనుషులు చనిపోయారని ఏడిస్తే నీకు మరణం వస్తుంది. దేవుని గురించి దేవుడి సన్నిధిలో నువ్వు పాపం అనే విషయం అర్థమయ్యి పశ్చాత్తాపంతో ఏడితే నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది.
ఇప్పుడు రక్షణ ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? ఏడితే రాదు. ఏ ఏడుపు? మామూలు ఏడుపు కాదు. నువ్వు పాపి అనే విషయం గుర్తెరిగి నువ్వు పశ్చాత్తాపంతో ఏడిస్తే నీకు రక్షణ వస్తుంది. కాబట్టి నేనే చదువుతున్నాను. యేసుప్రభు చనిపోయిన తర్వాత, ఆయన పునరుత్థానుడే వెళ్ళిపోయిన తర్వాత, 40 రోజులు ఆయన కనబడిన తర్వాత, 50వ రోజుకి పెంతెకొస్తు పండగ దినమందు పేతురును ఈ 120 మంది మేడగది మీద ఉండగా దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో వారి మీదకి వచ్చి వాళ్ళ భాషలతో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారంట, వీళ్ళు పొద్దున్నే తాగొచ్చి మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు పేతురు మామూలుగా ఊరుకోలేదు. మొట్టమొదటి ప్రసంగం, క్రీస్తు సంఘం, గొప్ప ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారంట. బహుశా అందరూ కాకపోయినా ఏం అడిగారంటే తెలుసా? ఒక్కసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం చదివితే, వారు ఈ మాట విని హృదయములో నచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు అన్న మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురని ఉంటుంది. అంటే ఇంత గొప్ప ప్రసంగం చేసిన తర్వాత ఇందాకాల చెరసాలాధిపతి పౌలుసీలను ఏ విధంగా అయితే అడిగి, అయ్యా మేము రక్షణ పొందుడికి ఏం చేయాలని అడిగాడో, అక్కడ పేతురు చెప్పిన ప్రసంగం విన్నవారిలో, అయ్యా మేము ఆ వాక్యం చేత విని వాళ్ళ హృదయాలు పొడవుబడి నొచ్చుకుని వాళ్ళు కూడా అదే మాట అడిగారంట, సహోదరులారా మేమేం చేయాలి? అప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి. మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి. అది కూడా పాప క్షమాపణ నిమిత్తం. అనగా నువ్వు పాపం అనే విషయం నీకు అర్థమయ్యి పశ్చాత్తాపం చెందితే నీకేం వస్తుందంటే రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. కాబట్టి ఇక్కడున్న మనందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మనము మనసు మారాలి. ఏం మారాలండి? మనసు మారాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, విన్నావు, నమ్మేవు, మారు మనసు కూడా పొందుకో. ఒకవేళ పొందలేదనుకో, వినడం వల్ల ఉపయోగం లేదు, నమ్మడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకవేళ నమ్మడమే రక్షణ అనుకుంటే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఎవరండి? దెయ్యాలు కూడా యేసుప్రభువుని నమ్ముతున్నాయి. కాకపోతే వాటికి మారు మనసు లేదు. మనకు మాత్రం ఏముండాలా? మనం దెయ్యాలం కాదు కదా. మా ఊర్లో దెయ్యాలలోనే ఇంటి పేరు ఉన్నారు. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరంటే దెయ్యాలు. మనం దయ్యాలం కాదు కదా. మనము దేవుని యొక్క బిడ్డలమైతే మనలో కంపల్సరీ ఏం కలగాలన్నమాట? మారు మనసు కలవాలి. 4వది ఒప్పుకోవాలి. 4వది ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఏం ఒప్పుకోవాలి? చూడండి, యేసుక్రీస్తే దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తే దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఇందాకలా పేతురు అదే కదా అన్నాడు. యేసుప్రభు అడిగిన మాటకి నా గురించి ఎవరెవరో ఏం చెప్పుకుంటున్నారంటే, ఒకళ్ళమ్మో ప్రవక్త అంటున్నారు, ఒకళ్ళు ఏలియా అంటున్నారు, ఒకళ్ళు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారంటే ఆయన చెప్పిన మాట, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడు. ఇది ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మత్తయి సువార్త 10:32లో ఉన్నది, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడు ఎవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఏం చేస్తాను? ఒప్పుకుంటాను. అంటే నువ్వు దేవుణ్ణి యేసుక్రీస్తుని కుమారుడుగా ఒప్పుకుంటే, ఆ కుమారుడని యేసుక్రీస్తు తండ్రి ఎదుట ఏమన్నాడు తెలుసా? వీడు మన పార్టీ అని చెప్తాడు. అర్థమైందా? రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ఏమంటారు? వీడు మనోడేనండి అంటారా? మనోడు ఎందుకు అయ్యాడు? ఈ మధ్య మా ఆంధ్రాలో, మా దగ్గరలో ఉంటున్న నియోజకవర్గంలో, మీ దైవజనంలో కూడా చెప్పారు, కొంతమంది యూత్ నెంబర్ ప్లేట్ల మీద ఎమ్మెల్యే గారి తాలూకాని రాసుకున్నారు. పలానా ఎమ్మెల్యే గారి తాలూకాని రాసుకున్నారు. నేనంటున్నాను, నువ్వు యేసుప్రభు తాలూకు కావాలంటే నువ్వు యేసుప్రభుని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. అర్థమైందా? నువ్వు యేసుప్రభు తాలూకు కావాలంటే యేసుప్రభు దేవుని యొక్క కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నప్పుడే నువ్వు నీలో మారు మనసు కలిగినటువంటి అనుభవంలోకి వస్తావు. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు తన యొక్క సంఘాన్ని నిర్మించాడు. ఆ సంఘానికి దేవుని పేరే పెట్టుకున్నాడు. ఆ సంఘాన్ని రేపటి దిన నిత్య జీవంలో కూడా తీసుకువెళ్ళబోతున్నాడు. ఆ సంఘమే క్రీస్తు సంఘం అని ఒప్పుకోవాలి. ఎందుకంటే పేతురుతో అన్నాడు, పేతురు ఈ బండ మీదే నా సంఘాన్ని
కడతాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని మరి నీతో చెప్పుచున్నానన్న మాట. ఎందుకంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి సంఘములో అంటుకట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ సంఘానికి ఆయన శిరసై ఉన్నాడు. ఆ సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. కాబట్టి రక్షింపబడాలంటే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని విశ్వసించాలి. ఈరోజున చాలామంది, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, బాప్తీసాలు తీసేసుకున్నారేమో నమ్మకుండా. కనుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నమ్మిన తర్వాతే మనం ఏం తీసుకోవాలా? బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ పొరపాటున తీసేసుకున్నారనుకో, ఇప్పుడైనా నమ్మండి. ఇప్పుడైనా యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మండి. ఎందుకు నమ్మాలంటే మళ్ళా చెప్తున్నాను, ఆయన తప్ప ఈ భూప్రపంచంలో ఎవడో కూడా ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవడో కూడా లేడు. ఏ నామములో లేదు రక్షణ, కేవలము యేసుక్రీస్తు అను నామములో మాత్రమే రక్షణ అనే విషయాన్ని కూడా అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంది. ఈ భూప్రపంచంలో ఏ దేవుడి వల్ల కూడా నీకు రక్షణ అనేది లేదు. మహా అయితే భూమి మీద ఏదో ఒక ప్రమాదం నుండి తప్పిస్తారేమో కానీ ఉగ్రత నుండి తప్పించేటువంటి అర్హత, అధికారం ఎవరికైనా ఉన్నదంటే అది ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే. కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు విన్నావు, రెండోది నమ్మేవు, మూడోది ఏం చేయాలా? మారు మనసు పొందుకోవాలి. నాలుగోది ఏమని చెప్పాను? ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు మాత్రమే మనల్ని రక్షించగలడనే విషయం ఒప్పుకోవాలి. ఐదోది బాప్తీసం పొందాలి. ఏం పొందాలండి? బాప్తీసం పొందాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఇది ముందు జరిగిపోతుంది. ఏది ముందు? బాప్తీసం ముందు జరిగిపోతుంది. ఆడి నమ్మాడా, విశ్వసించాడా, ఒప్పుకున్నాడా అన్నది సేవకులుగా మేము అడుగుతాం. బాప్తీసం ఇచ్చేటప్పుడు ఊరికనే మేము ఇచ్చాము. బాబు యేసుప్రభు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆడు ఏం చేస్తాడు? అడ్డంగానో నిలువుగానో బుర్రూపుతాడు. ఆడు ఊపిన దాన్ని బట్టి మేము ఇస్తున్నాం. కానీ ఆడు నిజంగా నమ్మాడా లేదన్నది ఆడి వ్యక్తిగతమైన విషయం. ఎందుకంటే రక్షణ అనేది ఎవరి వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరము కూడా రక్షింపబడాలంటే మొట్టమొదటిగా దేవుని గురించి వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మదాన్ని మారు మనసు అనుభవంలోకి రావాలి. నమ్మిన మారు మనసు వచ్చిన నీవు ఈ రోజున ఒక వ్యక్తి మారాడు, సంఘంలో ఒక సభ్యుడు అయ్యాడంటే ఆ వ్యక్తికి అప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే సేవకులుగా బాప్తీసం. అందుకే కదా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడి ఉందా? లేకపోతే నమ్మకుండానే బాప్తీసం తీసుకున్నవాడు రక్షణ కలిగి ఉన్నాడు అని చెప్తుందా? నమ్మితేనే. నా అనుభవంలో నుండి ఒక మాట చెప్తున్నాను. అది 31st నైట్, తెల్లవారితే నూతన సంవత్సరం, అది 2006వ సంవత్సరం. చిన్నపిల్లడు మాదిరి ఏడుస్తున్నాను. నా సాధారణంగా ఏడు ప్రాతం, మండు హృదయం అంటారు, బండ హృదయం అంటారు, ఏ హృదయం అంటారా అని. కానీ ఏడిసేనా చిన్నపిల్లడు మాదిరి ఏడుతా. ఆ విధంగా అలా ఏడిసేస్తున్నాను. రోజు రాత్రి అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. నేను మాత్రం బయటకు వచ్చి బాప్తీసం ఇవ్వండి పాస్టర్ గారు అంటున్నాను. అందరూ ఏమంటున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు, కొత్త సంవత్సరం వచ్చిందని. నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పట్లేదు. రావడమే బయటకు వచ్చి అయ్యా నాకు బాప్తీసం ఇవ్వండి అంటున్నాను. ఎందుకో తెలుసా? ఆ రోజు రాత్రి నాకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగింది. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో నేను నాలో వచ్చిన మాట ఏంటో తెలుసా? అయ్యా యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలి? నమ్మి బాప్తీసం తీసుకోవాలి. యవనస్తులారా, ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా ఒకవేళ బాప్తీసం తీసేసుకుని ఉంటే మరలా తీసుకోమని చెప్పట్లేదు, కానీ ఇప్పుడైనా నమ్మండి, విశ్వసించండి, మారు మనసు అనుభవంలోకి రండి. ఒకవేళ ఎవరైనా తీసుకోలేదనుకో, ప్రభు దగ్గర బ్రతిమాలి, అయ్యా నేను పాపిననే విషయం నీకు అర్థమయ్యి పశ్చాత్తాపం చెందినప్పుడు అప్పుడైనా ప్రభువు నమ్మి నువ్వు బాప్తీసం తీసుకో. కానీ ఈ రోజున దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఆయా కారణాలను బట్టి బాప్తీసాలు తీసేసుకుంటున్నారు. మేము కూడా మా ఆంధ్రాలో అయితే ఏం చేస్తాం తెలుసా? ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. ఎవరైనా బాప్తీసాలు సిద్ధపడవలసిన వాళ్ళు సిద్ధపడండి అని ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. ఆడు రక్షింపబడ్డా, నమ్మాడా, విశ్వసించాడా, ఇవేమీ కొలమానం కాదు. ఏం జరుగుతున్నాయి? ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉపవాస కూటాలు ఏమి ఇవ్వాలా? బాప్తీసం ఇవ్వాలి. అలాగని ఎక్కడైనా ఉందా? లేదా నూతన సంవత్సరం వస్తుంది, బాప్తీసాల గురించి సిద్ధపడండి. లేకపోతే గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి మిమ్మల్ని కూడా తిరిగి లేపుతామని బాప్తీసాల కొరకు సిద్ధపడండి అని ఇదేదో ఓపెన్ ఛాలెంజ్గా ఇస్తున్నాం. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసేది కాదు. ఒక వ్యక్తి నమ్మి విశ్వసించి మారు మనసు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆడే వచ్చి అడుగుతాడు, మేమే ఇస్తాం.
ఎందుకంటే ఇది సందర్భాన్ని బట్టి ఇచ్చేది కాదు బాప్తీసాలు. అది నమ్మి బాప్తీసం ఒకవేళ విశ్వసించి మారు మనసు పొందితే ఈ రాత్రి ఇస్తాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది సందర్భాన్ని బట్టి ఇచ్చేది కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చివరిగా 5వది ఏం చేయాలంటే బాప్తీసం అనేది పొందాలి. ఎందుకంటే క్రీస్తు యేసులోకి బాప్తీసం పొందిన మనం అందరము కూడా ఆయన మరణములోకి బాప్తీసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారిమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎందుకు ఈ బాప్తీసం అంటే లోకములో చనిపోవడానికి, క్రీస్తులో బ్రతకడానికి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ బాప్తీసం? లోకములో చనిపోవడానికి. ఏ లోకంలోనూ? ఇంతవరకు నువ్వు పాపులమైన మనము, చచ్చిన వారమైన మనము యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మన పాపములను సమాధి చేసి ఇక మీదట దేవుని కొరకు బ్రతకడానికే ఈ బాప్తీసము. అదే ఈరోజున సంఘంలో ఒక సభ్యుడిగా మేము లేదా ఇక మీదట సంఘ బాధ్యతలు నిర్వర్తించడానికి నిన్ను ఒక గౌరవ సభ్యుడిగా సంఘంలో చేర్చుకునేది. రోమపత్రిక 6:3 ఉన్నటువంటి మాటలు మీకు చదివాను. కాబట్టి మీరు బాప్తీసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన యందు సున్నత పొందితిరి. ఆ సున్నత చేతులతో చేయబడినది కాదు కానీ శరీరేచ్ఛితమైన స్వభావమును విసర్జించుటయును క్రీస్తుకు అనుకూలమైన సున్నతియే. అంటే శరీర సంబంధమైన ప్రతి దానిని విసర్జించి ఇక మీదట బాప్తీసం పొందిన ప్రతివాడు ఎలా బ్రతకాలి తెలుసా? క్రీస్తుకు అనుకూలంగా క్రీస్తులాగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుడు కనుపరిచిన ప్రభావం మందు విశ్వాసముంచుడి చేతే ఆ బాప్తీసం వలన ఆయనతో కూడా మనము లేపబడ్డాము. కొలసీలు రాసిన పత్రిక 2:12. మరలా నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు చెప్పిందంతా మీకు ఒకసారి జ్ఞాపకం చేసి ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా చెప్పండి, మనకేం అవసరం? రక్షణ అవసరం. రక్షణ అనగా దేవుని యొక్క బైబిల్ నిర్వచనం ప్రకారం ఉగ్రత నుండి మనం తప్పించబడ్డానికి మనం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం. అయితే మనము ఈ రక్షణ ఎవరిస్తారంటే దేవుడు మాత్రమే ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అయితే మనం రక్షణ ఎలా పొందుకుంటామంటే మొదటగా ఆయన సువార్త వినాలి. ఏంటి ఆయన సువార్త అంటే? క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు నువ్వు వినాలి. విన్న నువ్వేం చేయాలంటే నమ్మకం ఉంచాలి. నమ్మిన నువ్వేం చేయాలంటే ప్రభునందు విశ్వాసము, అదే 3వది మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు యేసు ప్రభునే సొంత రక్షకుడిగా ఒప్పుకోవాలి. ఇక మీదట ఆ సందర్భంలో ఒప్పుకుని మరలా తర్వాత దేవుని విడిచిపెట్టేది కాదు. వన్స్ ఒకసారి ప్రభువు నువ్వు ఒప్పుకున్నావంటే బ్రతికినంత కాలము ఆ ప్రభువే నీకు నిజమైన రక్షకుడు కావాలి. అప్పుడు 5వది ఏం చేయాలంటే నువ్వు బాప్తీసము పుచ్చుకోవాలి లేదా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకండి అయ్యగారు మాకు ఇంతసేపు మీరు చెప్తున్నారు అనే మాట కానీ ఒకవేళ మిమ్మల్ని అడిగితే చూడండి, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదని రాయబడి ఉంది. ఇలా చూడండి, నా వైపు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఇలా చూడండి, నా వైపే చూడండి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకే దేవుడు మనల్ని నియమించాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరూ కూడా ఉగ్రత పాలవడం కానీ నరకానికి వెళ్ళడం కానీ ఎవరికి ఇష్టం లేదు. నీకు ఇష్టమవుతుందేమో, ఆయనకి ఇష్టం లేదు. మరి ఆయనకి ఇష్టం లేనప్పుడు నీకేటి బాధ? రక్షించేవాడు ఆయన, ఉగ్రత నుండి తప్పించేవాడు ఆయన, రేపటి దినాన్ని నిత్య జీవాన్ని ఇచ్చేది కూడా ఆయనే. ఎటొచ్చినా మనం ఏం చేయాలంటే ఆయన మాత్రమే నన్ను రక్షించగలడనేటువంటి విశ్వాసంతో నువ్వు ఉండాలి. చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తున్నాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము.
అట్టి రక్షణ ప్రభువు బోధించుడి చేత ఆరంభమై, చదవండి, దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. ఇలా చూడండి, ఇంత వాక్యము ఎందుకు చెప్పాను తెలుసా? ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేయకూడదు. ఎందుకు చెప్తున్నాను, మరలా చెప్తాను చూడండి. ఇంక ఎవ్వని వలన రక్షణ లేదు నీకు. ఆయనే నీ కొరకు మరణించి నీ పాపములు క్షమించి మరలా రేపటి దినాన పునరుజ్జీవానికి కావలసిన శక్తి ఆయనే అనుగ్రహించి ఆయనే పురోకలు పడతా ఉంటే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ మార్గం ఏదైనా ఉంటే చెప్పండి, నేను కూడా మీకు వెనకాల వచ్చేస్తాను. లేదు, ఇక వేరే ఆల్టర్నేటివ్ మార్గం లేదు. ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డానికి మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరి ఏ వ్యక్తి ఏ దేవుని వల్ల కలిగేది కాదు. కాబట్టి చెప్తున్నాను సంగమా, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను మనం ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఎక్కడున్న మీ గురించి మీతోనే మాట్లాడుతున్నాను. ఇది దేవుడిచ్చిన రక్షణ. దీన్ని మనం ఏం చేయొద్దంటే నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. ఆయన యేసు ప్రభు బోధించుట చేత ఆరంభమై తన శిష్యుల తర్వాత అనేక మంది వ్యక్తుల ద్వారా ఈ రోజున మీ దైవజనుల ద్వారా, నా ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా ఆయన ఎన్నో సూచక్రియలు చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేసి పరిశుద్ధాత్మ చేత మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు ఎంత వాక్యమే నువ్వు కూడా నువ్వు దేవుని యొక్క రక్షణను నువ్వు కాలదల్లేవంటే నేను అనుకుంటాను బహుశా మనమంత దౌర్భాగ్యం ఇంకెవ్వరూ ఉండరేమో. ఎందుకో తెలుసా? దేవుడిని క్లియర్ కట్గా మరలా చెప్తున్నాను, రక్షణ అవసరం కదా చెప్పండి. అవసరమైతే దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకండి. రక్షింపబడిన వారైనా రక్షణ లేకుండా ఉన్నవారైనా ఆలకించండి. మరలా చెప్తున్నాను, దేవుడు అనుగ్రహించిన రక్షణ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు ఆయన. ఎట్టొచ్చి నువ్వేం చేయాలంటే వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఏదైతే విన్నావో, ఏదైతే నమ్మేవో, ఏదైతే విశ్వసించావో అది ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నీవు ఫైనల్గా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న నీవు క్రీస్తు సంఘంలో అంటుగట్టబడి దైవజనుల ద్వారా బోధింపబడుతున్న వాక్యంలో మనం ఇంకా పరిపూర్ణతకు వచ్చి రేపటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించే ఆ నిత్య జీవంలోకి ప్రవేశించాలి. అంతవరకు ఈ ప్రాసెస్ ఈ భూమి మీద జరుగుతూనే ఉంటుంది. కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణను, అనగా దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేయొద్దని. ఒకవేళ ఇంకా ఎవరైనా టైం ఉంది 2025 నేను అలా అనుకునేవాడిని. నేను మారు మనసు పొందుకుని నాకు చాలా పెద్ద పెద్ద ప్లాన్లు ఉన్నాయి. అవన్నీ చెప్తే మీరు నవ్వుతారు. అలాగని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? దేవుడు అనుగ్రహించే రక్షణ ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి ఒకవేళ ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే ప్రభువునందు విశ్వసించి అడుగుదాం, ప్రభు రక్షణ మీరు ఇస్తారు, నేను పాపినని ఒప్పుకుంటున్నానని పశ్చాత్తాపం చెందుదాం. ఎందుకంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ రక్షణకు కారణభూతుడైన దేవుని యందు మనం అందరము కూడా విశ్వాసం ఉంచి ఆయనే మనకు రక్షణ అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆ రక్షణలో కొనసాగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని మనం అందరము కూడా ఒక దినాన దేవుడు మనల్ని సంఘముగా తీసుకువెళ్ళిన తర్వాత ఆ నిత్య జీవంలో ప్రభువుతో కలిసి మనం ఆరాధించేవారుగా ఉండాలంటే మరలా చెప్తున్నాను ఇక్కడ ఉన్న మన అందరికీ ఏమి ఉండాలంటే రక్షణ అనుభవం ఉండాలి. ఎందుకంటే రక్షణ అనుభవం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుడితో ఉండలేడు. కాబట్టి నేను ముగిస్తున్నాను, మనమందరము రక్షణ పొందుకుందాం. అది కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఆ ప్రభువునే వేడుకుందాం, అడుగుదాం. దేవుడి మాటలు మన వినుగుల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి.